కనీస వేతనం 31,000కు పెంచాలని, రైతు పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. కాకినాడ కచేరీపేటలోని సిఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆగస్టు 10న కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి గోడ పత్రికను ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి నెలకు కనీస వేతనం 31,000 చెల్లించాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధరకు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజువారీ వేతనం 700 రూపాయలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విమర్శించిన నాయకులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారామణ, వర్కింగ్ కమిటీ సభ్యుడు పలివెల వీరబాబు, టి రాజా, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ జరుగుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్త రైతులు కిసాన్ మోర్చా సంఘం, అలాగే కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు 4 కలిపి ఉమ్మడిగా జైల్ భరో కార్యక్రమం క్విట్ ఇండియా స్ఫూర్తితో నిర్వహించాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ రైతాంగాన్ని కాపాడడం కోసం, ఆదాయాన్ని పెంచడం కోసం, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం కోసం పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కోరుతూ ఈ ఆందోళన, ఈ జైల్ భరో కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంది. మూసివేసిన పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఏ రంగంలో పనిచేసిన కార్మికుడికైనా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా 31,000 ఇవ్వాలని కోరుతూ ఈ ఆగస్టు 10 జైల్ భరో కార్యక్రమం జరుగుతుంది. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 90% వ్యవసాయం చేసేటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా పంట రుణాలు, పంట నష్టపరిహారాలు చెల్లించాలని కోరుతూ ఆగస్టు 10 జైల్ భరో కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే 90% ఉండేటువంటి ఫండ్ని బీజేపీ ప్రభుత్వం 60% తగ్గించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి భారాలు విధించినటువంటి విధానానికి వ్యతిరేకంగా పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ, రోజు కూలీ ఉపాధి హామీ కార్మికుడికి 700కు తగ్గకుండా చెల్లించాలని కోరుతూ ఆగస్టు 10వ తేదీన జైల్ భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో 1,25,000 మంది రైతులు అప్పుల పాలైపోయి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నాయని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్, ప్రభుత్వ రికార్డులే తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులు ఉపాధి దొరక పరిశ్రమలు మూసివేయడం ద్వారా కొత్త పరిశ్రమలు రాక చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు దొరకడం లేదు, ఉన్న ఉపాధి కూడా పోయే పరిస్థితి కనబడతా ఉంది. మరోపక్క విద్యార్థులు కూడా పరీక్షలు లీక్ అవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మన నెలంతా అదే దాని మీద ఆందోళన జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. వ్యవసాయంలో కూడా పనులు పోయి ఇవాళ ఉపాధి హామీ కార్మికులకు పనులు కుదించడం వల్ల వేరే ప్రాంతాలకు పోయి ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వలసలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఈ విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ఆగస్టు 10 జైలు భరో అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే భావించే ప్రతి మేధావి ఈ ఆందోళనలో పాల్గొవాలి. కార్మికులందరూ కనీస వేతనాలు కోరుకునే కార్మికులందరూ ఈ ఆందోళనలో పాల్గొవాలి. దేశవ్యాప్తంగా 1000 సెంటర్లో ఈ జైలు భరో కార్యక్రమం అనేటువంటిది నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఉమ్మడిగా జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆగస్టు 10వ తేదీన కాకినాడ మెయిన్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం 10 గంటలకల్లా హాజరయ్యి తమ నిరసనను తెలియజేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాసుకున్నాం. సిఐటి కార్యాలయంలో ప్రెస్ మీట్ జరగడం జరిగింది ఇప్పుడే. అయితే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆగస్టు నెల 10వ తేదీన క్విట్ ఇండియా జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదానికై యావత్తు కార్మిక సంఘాలు, కార్మికులు దేశమంతా కూడా ఇందులో పాల్గొవాలి, జయప్రదం చేయాలి.
మరి ఈరోజు మోడీ ప్రభుత్వం అతి దారుణంగా ఈవేళ కార్మికులకి, కర్షకులకి, విద్యార్థులకి, అలాగే ఏదైతే మరి మనకి ఒక విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. దీన్ని తిప్పికొట్టే విధంగా జైలు పోరే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలి. ఈరోజు కనీస వేతనం మరి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మరి కనీస వేతనాలకే పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో ఇందులో పాల్గొవాలి. ఈ జైలు పోరే కార్యక్రమంలో పాల్గొని విజయం చేయాలి. అలాగే మరి ఉపాధి హామీ పథకంపై ఎక్కడైతే మరి కార్మికులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొవాలి. అలాగే పేరు మార్పుపై గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మరి చాలా దారుణంగా ఈవేళ ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ కార్యక్రమం కూడా ఇందులో పాల్గొవాలి. జైలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అలాగే డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఆల్ ఇండియాలో ఎక్కడైతే కార్మిక సంఘాలు ఉన్నా కూడా అన్నికి పాల్గొవాలి. ఆయన నాయకత్వంలో పూర్తి మద్దతు తెలపాలి. ఈ జైలు పోలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు తాళ్ళూరు రాజు, కాకినాడ ఐఎన్టీఎస్ అధ్యక్షులు మరియు ఏపీ తెలంగాణ మరి చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు కేవీ రామయ్య, ఏఐటీసీ అధ్యక్షుడిని. అలాగే కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ కాంట్రాక్టులు చాలా దారుణంగా ఉన్నారు, ఘోరంగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఒక రేటు అయితే మనకి ఇచ్చింది ఒక రేటుగా ఉంటుంది. కనీస వేతనం 31,000 చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది. నా పేరు వి సిట్టుబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు సిఐటి ఆఫీసులో ఉమ్మడి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఆగస్టు 10న కేంద్ర కార్మిక చట్ట సంఘాలు పిలుపు మేరకు జైలు బలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. రైతులు అనేక కోణాల్లో చనిపోతూ ఉన్నారు, గిట్టుబాటులు రాక. వాళ్ళకి చనిపోకుండా ఉండాలంటే స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది, దాన్ని పూర్తిగా అమలు చేస్తే అది సక్రమంగా జరుగుతుంది. అలాగే కార్మికులు రోడ్డును పడడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న కంపెనీలన్నీ మూతపడతా ఉన్నాయి. కొన్ని కంపెనీలు మూసేసి ఇంకో చోట పెడతా ఉన్నాడు. వాళ్ళకి కనీస వేతనం లేదు, కార్మికులు కూడా చనిపోతూ ఉన్నారు. అలాగే కౌలు రైతులకి కౌలు కార్డు ఇవ్వడం లేదు. భూస్వామి ఎవడైతే ఉన్నాడో వాడికే రైతు భరోసా వెళ్తుంది తప్ప ఈ మట్టి పిసికి కౌలు చేసి ఈ విపరీతమైన నష్టాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి ఏమీ లేదని అది కూడా మన డిమాండ్లో సూత్రంగా ఉన్నది. కాబట్టి మనం పదిని పెట్టిన ఈ జైలు బరో కార్యక్రమం ఏదైతుందో దాన్ని భారీగా మనం జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.